చేస్తా, అవసరమైతే చైనా రష్యాలు మీరు దాడికి వస్తే నేను మిమ్మల్ని కూడా అటాక్ చేస్తా, మిమ్మల్ని కూడా వదలను, అవసరమైతే మూడవ ప్రపంచ యుద్ధం అని నన్ను బెదిరించకండి, నేనే మూడవ ప్రపంచ యుద్ధానికి సిద్ధపడి ఉన్నా అంటూ డొనాల్డ్ ట్రంప్ అక్కడ ప్రకటించడం జరిగింది. మైన్యూట్ మ్యాన్ ప్రయోగం, ఒక క్షిపణి ఐసీబీఎం ప్రయోగం చేసి చూపించడం అంటే అది మాటలు కాదు. పుతిన్ కూడా అదే చేస్తారు. యుద్ధం ఏదైనా పరాకాష్ఠకి చేరినప్పుడు ఆయన కూడా ఒక ప్రయోగాలు చేశాడు. RS-24 సాతాను, తర్వాత బురవాయ అలాంటి సబ్మెరైన్స్ మనం చూసాం. అలాంటి న్యూక్లియర్ మిసైల్స్ పుతిన్ ప్రయోగించడం గత 4 years లో డజన్ల కొద్దీ చూసాం. ఇప్పుడు అమెరికా కూడా అదే చేసింది. మూడవ ప్రపంచ యుద్ధానికి నేను రెడీ అని ట్రంప్ ప్రకటించడం అనమాట. ఇప్పుడు చైనా రష్యాలు వెనక్కి వెళ్లవలసిన పరిస్థితేనండి. ఎందుకంటే ఆ క్షిపణిని తట్టుకోవడం మూడవ ప్రపంచ యుద్ధం డూమ్స్ డే. దీని ఇంకో పేరు ఏంటంటే డూమ్స్ డే వెపన్, ప్రళయకాల యుద్ధం, ప్రళయకాల వెపన్ అంటారనమాట. అదేంటంటే మైన్యూట్ మ్యాన్ 3 దాని యొక్క ఫీచర్స్ స్పెసిఫికేషన్ చూస్తే మనకు తెలిసిపోతుంది. అమెరికా సుప్రీం మిలిటరీ ఫోర్స్ అంటే అంత ఈజీ కాదండి. అమెరికా దగ్గర 5,000 అణ్వాయుధాలు ఉన్నాయి. దాన్ని ప్రయోగించే అతిపెద్ద క్షిపణి ఏంటంటే ఇది. ఈ మైన్యూట్ మ్యాన్ 3 అనేది ఏంటంటే సుమారు 15,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలుగుతుంది, అణ్వస్త్రాలను వేస్తుంది. ఇది అంటే భూమి మీద ఏ ప్రాంతాన్నైనా అది కొడుతుంది. దీని స్పీడు అప్ టు మ్యాక్ 24 అండి. అంటే గంటకి 30,000 కిలోమీటర్ల వరకు అది ప్రయాణిస్తుంది. దాన్ని ఆపడం ప్రపంచంలో ఏ ఎయిర్ డిఫెన్స్ కి సాధ్యం కాదు. అది ఇంకా వస్తే అణ్వస్త్రాన్ని పేల్చినట్టే. ఈ క్షిపణి ఏంటంటే ఇది సైలోస్ నుంచి వెళుతుంది. 15,000 కిలోమీటర్ల రేంజ్, ఆకాశంలో 7,000 మైళ్ళు ఎత్తి ఎదుగుతుంది అనమాట.